ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. పల్నాడు జిల్లాలోని మాచర్ల హాట్ రాజకీయాలకు కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జూలకంటి 33,318 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు జూలకంటి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. వరికపూడిసెల ప్రాజెక్టుతో నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని సాగునీటిని అందిస్తాను అని చెప్పారు. అలాగే అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేయిస్తాను అని చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్షన్ని పూర్తిగా రూపుమాపుతానని చెప్పారు. అలాగే పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. పర్యాటకంగా ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను అన్నారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? నియోజకవర్గంలో చాలా సమస్యలు కనబడుతున్నాయి. ఆ సమస్యలను బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. పల్నాడు వాసుల చిరకాల కోరిక వరికపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆ లిఫ్ట్ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాను అని చెప్పారు. రోజుకు దాదాపు 1.54 టీఎంసీలను లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 1990 నుంచి ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అనుమతుల విషయంలో ఈ జాప్యం ఏర్పడుతుంది. అటవీ అనుమతుల విషయంలో ఏర్పడుతున్న జాప్యాలే దీనికి కారణం. తాజాగా నిధులు మాత్రమే మంజూరు చేశారు, కానీ పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 7.3% మంది అంటున్నారు. బాగుంది అని 2.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 36.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 48% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 52% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఎమ్మెల్యేపై అసంతృప్తి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.2% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 12.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 51.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.1% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7%గా ఉంది. అంటే దగ్గరగా 24% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 76% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.3% మంది అంటున్నారు. బాగుందని 14.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 36.6% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 34.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.3%గా ఉంది. అంటే సుమారు 41% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 59% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.3% మంది అంటున్నారు. బాగుంది అని 19.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 43.9% మంది అంటుంటే, బాగాలేదు అని 17.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14.6% మంది అంటున్నారు. బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 7.3% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 48.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 26.8% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.1% మంది అంటుంటే, బాగుంది అని 2.4% మంది అంటున్నారు. పర్వాలేదు అని 53.7% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 19.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెప్తున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు చెయ్యాలి అంటున్నారు 17.1% మంది. వద్దంటున్నారు 22% మంది. చేస్తే బాగుంటుందంటున్నారు 53.6% మంది. తెలియదు అని 7.3% మంది జనం చెప్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 9.8% మంది జనం చెప్పారు. కాదు అని 22% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 58.5% మంది చెప్తున్నారు. తెలియదు అని 9.7% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 4.9% మంది జనం అన్నారు. పెరగలేదు అని 53.7% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 41.4% మంది చెప్పారు. తెలియదు అని ఎవరూ చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుందని చెప్తున్నారు 14.6% మంది. రాదు అంటున్నారు 39% మంది. రావచ్చు అంటున్నారు ఇంకో 39% మంది. తెలియదు అని చెప్తున్నారు 7.4% మంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.4% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 46.3% మంది జనం అన్నారు. తెలియదు అని 51.3% మంది జనం చెప్పారు. ఇవి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.